మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృప ఈ 2024 సంవత్సరం జూన్ నెలలో మొదటి వార మధ్యాంతర ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుని మెండైన దీవెనలు ప్రతి ఒక్కరికి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ వార మధ్యంతర ప్రార్థనలో మనం కొన్ని నెలల నుండి ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన ఉపకరణాల గురించి దేవుడు మనకు సవివరముగా నేర్పించారు. గత వారం ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, దాని మీద పైకప్పుగా ఉన్న తెరల గురించి దేవుడు మనకి నేర్పిస్తూ వచ్చారు. ఈ మొదటి తెర నీలి ధూమ్ర రక్త వర్ణములతో సన్నని నారతో అది చేయబడినది. 5 తెరలు 5 తెరలుగా, అది 2 భాగాలుగా 5 తెరలుగా చేయబడి, ఒక్కొక్క తెర 28 మూరలు 4 మూరల వెడల్పు కలిగినదై ఉండాలి. ఈ 2 భాగాలను 50 గుండీలు, బంగారు గుండీలు, వాటిని కలపటానికి 8 కొలుకులు అనేవి చేయబడి ఉండాలి. యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే యాజకుడు లోపలికి వెళ్తాడో పైన చూస్తే నీలివర్ణము, ధూమ్రవర్ణము, రక్తవర్ణము, ఈ సన్నని నార తెలుపు దారముతో అవి కుట్టబడినవై బంగారు గుండీలతో అతుకుబడినది కనిపిస్తుంది. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నీలి ధూమ్ర రక్తవర్ణముల గురించి మనం నేర్చుకున్నాం. లోపల ప్రత్యక్ష గుడారము, ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మీద ఉన్న తెరలు 4 పొరలుగా ఉంటాయి. అందులో మొదటిది, లోపల నుంచి చూస్తే మొదటిది నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగిన సన్ననారతో చేయబడిన కుట్టబడిన తెర. ఇది లోపల మార్పును దేవుడు కోరుకుంటున్నారని, మనసు మారిన తరువాత, మారు మనసు పొందిన తరువాత క్రియలు బాగుపడతాయని, యేసుక్రీస్తు ఎప్పుడు హృదయాన్నే లక్ష్య పెడతారు, పైరూపమును లక్ష్య పెట్టరని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా రెండవ భాగంగా ఈ 4 రంగులు 4 సువార్తలకు, అదేవిధంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడిన 4 కెరూబు ముఖములకు ఇది సాదృశ్యమని నేర్చుకున్నాం. ధూమ్రవర్ణము ఊదా రంగు, అది మత్తయి రాసిన సువార్త, అది సింహపు ముఖానికి సాదృశ్యంగా ఉంటుందని, మార్కు గారి సువార్తలో తెలుపు రంగు అంటే అది పరిశుద్ధత, సేవకు, పరిచర్యకు సాదృశ్యమై ఎద్దు రూపము కలిగిన కెరూబుగా ఉంటుందని, మూడవది లూకా గారు రాసిన సువార్త, అది రక్తవర్ణం. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ధవళవర్ణుడు, భూమి మీదకు వచ్చిన తరువాత ఆయన రత్నవర్ణుడు. ఆ రత్నవర్ణపు ఆకారంలో ప్రాణం పెట్టేవాడిగా, మనుష్య కుమారునిగా ఆయన కనపడతారని. ఇక ఆఖరిది నీలి రంగు, దైవత్వమునకు, ఉన్నత స్థానమునకు గుర్తు. ఇది యోహాను గారు రాసిన సువార్త. ఇది గ్రద్ద ముఖమునకు, పక్షిరాజు ముఖమునకు ఇది సాదృశ్యంగా ఉందని నేర్చుకున్నాం. అదే ఆఖరి మాటగా ఈ 10 తెరలు, లేకపోతే 5 2 భాగాలుగా చేయబడిన తెరలు బంగారు గుండీలతో అతుకబడుట ఉండుట వలన ఐక్యత కలిగి ఉంటుందని, ఈ 50 బంగారు గుండీలు పెంతుకోస్తు దినమున వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, ఆ ఆదరణకర్త అయిన దేవునికి అది సాదృశ్యంగా ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఈ దినాన ఇక పైన ఉన్న ఈ లోపల నీలి ధూమ్ర రక్తవర్ణము, సన్నని నారతో కుట్టబడిన, బంగారు గుండీలతో అతుకబడిన, కలుపబడిన ఈ తెర పైన ఇంకా ఒక 3 తెరలు ఉంటాయి. మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఆ మొదటి చిత్రాన్ని మీరు చూసినట్లయితే నేను క్లియర్గా రాసున్నానండి. 1వ చిత్రం. ఆ 1వ చిత్రం చూస్తే పైనుంచి ఒక గోధుమ రంగు రంగులో ఒక తెర కనపడుతుంది. అది సముద్ర వత్సల చర్మముతో చేయబడినది. ఏంటి సముద్ర వత్సలం అనేది మనం నేర్చుకుందాం ఈ దినాన.
ఆ పైకప్పు క్రింద రెండో చిత్రాన్ని మీరు చూస్తే మొదటి తెర ఈ నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగినది. రెండవ తెర మేక వెంట్రుకలతో చేయబడిన తెర. అది మొదటి తెర కంటే కాస్తంత పెద్దది. జాగ్రత్తగా గమనించండి. మొదటి తెర 5+5 2 భాగాలు చేయాలి. ఈ రెండవ తెర అయిన మేక వెంట్రుకలతో చేయబడిన తెర 5 తెరలు ఒక భాగం, 6 తెరలు ఒక భాగం. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనకు సవివరముగా దాని గురించి మనకు తెలియచేస్తారు. మొదటిది నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగిన తెర, రెండవది మేక వెంట్రుకలతో చేయబడిన తెర, మూడవది పొట్టేళ్ల చర్మముతో ఎర్రని రంగు అద్దబడిన తెర. పొట్టేళ్ల చర్మం అంటే చిన్న పిల్లలు కాదు, కాస్తంత వయసు వచ్చి కొమ్ములు, పొట్టేళ్ళు అంటే తెలుస్తుంది కదా, కొమ్ములు గట్రా గురిపోతు కొమ్ములు. ఆ పొట్టేళ్ల చర్మముతో ఎర్రని రంగు అద్దబడిన తెర. నాలుగవది సముద్ర వత్సముల తెర. అయితే ఈ తెరలతో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ గుడారం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది కప్పబడాలి. అందుకుగాని ఇది వివరంగా తెలుసుకొనుటకు ఈ దినానికే దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగము నిర్గమకాండము 26వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. నిన్నటి దినాన నిర్గమకాండం 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు ఆ లోపల క్రిందనున్న నీలి ధూమ్ర రక్తవర్ణము కలిగిన తెర గురించి దేవుడు మనతో మాట్లాడారు. ఈ దినమున నిర్గమకాండము 26వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు చూసుకుందాం. దయచేసి అందరూ బైబిళ్ళు తెరవండి. నిర్గమకాండం 26వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, చూడవలసిందిగా ప్రార్థన. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. మొట్టమొదట 10 తెరలే, ఇప్పుడు 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. మనం నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగిన తెర 28 మూరలు, 4 మూరలు. ఇక్కడ 30 మూరలు, 4 మూరలు. 9వ వచనం, 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్చవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. 5 లోపలి తెర ఉన్నట్టు 5 తెర పైనుండి ఇంకొక మూర ఉన్న తెరను పైకి మడవాలి. 10వ వచనం, తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను, మొదటి తెరలో బంగారు గుండీలు, ఈ 2వ మేక వెంట్రుకల తెరకు ఇత్తడి గుండీలను వేసి ఒకటి గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలింపవలెను. ఆ గుడారపు తెరలతో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఆ మూరయు ఒక మూరయు, ఈ ప్రక్కన ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఆ ప్రక్కను ఈ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడదీయవలెను. 14వ వచనం, మరియు ఎరుపు రంగు వేసిన మేక తోళ్లతో పైకప్పును దానికి మీదిగా సముద్ర వత్సర తోళ్లతో కప్పుడును చేయవలెను. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక, మనతో మాట్లాడునుగాక. దయచేసి అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ కొలుకులు ఏంటండి, ఇత్తడి గుండీలు ఏంటండి, వీటి గురించి మీరు ఏం ఆలోచించొద్దు. పరిశుద్ధాత్మదేవుడు మనకు వివరిస్తారు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి హృదయాన్ని ఒప్పిస్తారు. పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అర్థమగు రీతిలో ఆయన మాట్లాడునుగాక. ప్రార్థనాపూర్వకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. నాయన, జీవము కలిగిన దేవుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాడిన పాటలను బట్టి, స్తుతి ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ముందు యథావిధిగా ప్రతి వారం మధ్యంతర ప్రార్థనలో
మీరు మాతో మాట్లాడుతున్న ప్రత్యక్షపు గుడారపు వివరణ గురించి ఈ దినాన్న సిద్ధపరిచినందుకే స్తోత్రం. తెరల గురించి మేము నేర్చుకోవటానికి మీరే కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు, కానీ మాట్లాడినది మీరు కాదు అన్న యొక్క వాగ్దానమును చేతబట్టుకుని మట్టి బొమ్మనైన నేను నిలువబడి ఉండగా నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీ కృప మాకు దయచేయండి. యేసు రక్తమును మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిని నీ కృపాసనం దగ్గరికి మేము చేరుతుండగా సమయోచితమైన కృప దయచేసి నీ వాక్కు మాకు వినిపించండి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్ష గుడారము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము మీద ఆ పైకప్పుగా మొదటి తెర గురించి మనం నేర్చుకున్నాం. ఈ రెండవ తెర గురించి మనం ఈ దినాన్న నేర్చుకుంటున్నాం. రెండవది, మూడవది, నాలుగవది. అయితే లోపల నుంచి చూసినప్పుడు నీలి ధూమ్ర రక్తవర్ణము కలిగిన తెర మాత్రమే కనిపిస్తుంది. పైనున్న మిగిలిన 3 తెరలు కనపడవు. పైనుంచి బయటికి వెళ్ళి చూస్తే సముద్ర వత్సరములతో చేయబడిన తెర మాత్రమే కనపడుతుంది. క్రిందున్న 3 తెరలు కనపడవు. లోపలికి వస్తే నీలి ధూమ్ర రక్తవర్ణము కలిగిన తెర కనపడుతుంది. బయటకు వస్తే సముద్ర వత్సలముల ఆ చర్మంతో చేయబడిన తెర కనపడుతుంది. కానీ వాటి రెండిటి మధ్యన మేక వెంట్రుకలతో చేయబడిన తెర ఒకటి ఉంది. పొట్టేళ్ల చర్మముతో ఎర్రని రంగు అద్దబడిన ఒక తెర ఒకటి ఉంటుంది. ఈ రెండు తెరలు పైకి కనపడకపోయినా దేవునికి మాత్రం కనిపిస్తాయి. అవి చాలా ముఖ్యమైనవి. అయితే ఈ ప్రత్యక్ష గుడారాన్ని వేసిన తరువాత దేవుడు చెప్పినట్లుగానే దేవుడు ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో, ఏ విధంగా అయితే ఆయన ప్రణాళిక సీనాయి పర్వతం మీద మోషే గారికి తెలియజేశారో అట్టి రీతిగానే వేయాలి. ఎందుకంటే ఈ అరణ్య ప్రయాణం 40 సంవత్సరాల్లో గుడారాన్ని తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికీ దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేయాలి తప్ప ఎవరు పడితే వారు వేయకూడదు. అందుకోసమే ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవీలను, ఈ ప్రత్యక్ష గుడారమునకు ముందు భాగమున మోషే, అహరోనులు ఉన్నారు. నివాసం ఉండేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశారు, అందుబాటులో ఉండాలని. అయితే ఈ మొదటి తెర గురించి మనం నేర్చుకున్నాం. రెండవ తెర గురించి మనం నేర్చుకున్నాం. రెండవ తెర ఇది మేక వెంట్రుకలతో చేయబడిన తెర. ఇది మొదటి తెర కంటే కాస్తంత పెద్దది. అది 10 మూరల పొడవున్నది. ఇది 11 తెరలు చేయాలి. 11 తెరలు చేయాలి. ఇది కాస్తంత పెద్దది. మొదటిది 5 తెరలు ఒక భాగంగా, 5 తెరలు ఒక భాగంగా చేయబడింది. బంగారు గుండీలతో అది అతకబడింది. అయితే ఇక్కడ 6 తెరలు ఒక భాగంగా, 5 తెరలు ఒక భాగంగా చేయాలి. ఇక్కడ గుండీలు మాత్రము ఇత్తడి గుండీలను ఉపయోగించాలి. ఇది దేవుడు చెప్పిన ఏర్పాటు. ఆ గుండీలు మొదటి తెరకు దేనికి సాదృశ్యం అనుకున్నామంటే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దానికి సాదృశ్యం. మొదటి తెర కంటే ఈ రెండవ తెర కాస్తంత పెద్దదిగా ఉండాలి. ఈ నల్లని వెంట్రుకలు కలిగిన ఈ మేక వెంట్రుకలు కత్తిరించి దానిలోని ఉన్ని తీసి దానిని ఒక దారంగా చేసి ఈ తెరను అల్లాలి. ఎందుకు దేవుడు మేక వెంట్రుకలని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ మేకలు, ఆ నల్లని మేకలు, ఎందుకంటే తెల్ల మేకలు కూడా ఉంటాయి, కానీ సర్వసాధారణంగా నల్లని మేకలు అనేవి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. మేక అనగానే నల్లని రంగు మనకి గుర్తొస్తుంది. ఈ నల్లని రంగు, ఈ నల్లని మేక వెంట్రుకలు దేనికి సాదృశ్యం? ఆత్మీయంగా ఏమర్థం తీసుకోవాలి అని అంటే ఇది ఆత్మ సౌందర్యమునకు, అంతర్ సౌందర్యమునకు ఇది ముంగుర్తిగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో మొదటి తెర
మారు మనసుకు తరువాత దేవుని యొక్క ఔన్నత్యానికి ఐక్యతకు గుర్తయితే, ఈ క్రింద నుంచి మనం చూసుకుని వస్తున్న ఈ రెండవ తెర ఆత్మీయ సౌందర్యమునకు గుర్తు. ఏంటి మేక వెంట్రుకలు ఆత్మీయ సౌందర్యమునకు ఏ విధంగా గుర్తు అని అంటే, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఇక్కడ ఈ పరమగీత గ్రంథంలో ఈ షోలమ్మిత అనే స్త్రీ చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను పైకి నల్లని దాననే, కానీ నా అంతర్భాగము సౌందర్యము కలిగినది. ఏ విధంగా సౌందర్యం కలిగినదంటే, కేదారు వారి గుడారముల వలె. కేదారు వారి గుడారాలకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, కేదారు వారి గుడారములు మేక వెంట్రుకలతో వేయబడిన గుడారాలు. కేదారు వారు ఎక్కడ గుడారాలు వేసుకున్నా మేక వెంట్రుకలతో వారు తెరను చేసుకుని వారి గుడారాల మీద పైకప్పుగా వేసుకుంటారు. అవి చూస్తూ ఉంటే చూసేవారికి చాలా అందంగా కనపడతాయి. ఆ మేక తోళ్లతో చేయబడిన ఆ పైకప్పు చాలా అందంగా కనపడుతుంది. ఇప్పుడు షోలమ్మితి చెప్తుంది, నేను నల్లని దాననే, కానీ కేదారు వారి గుడారముల వలె నేను సౌందర్యవంతురాలను. ఈ నల్లని రూపం అనేది పై రూపం, పై చర్మానికి సంబంధించిన రూపం. ఈ ఆత్మీయ రూపం ఏంటి అని అంటే, కేదారు వారి గుడారముల వలె సౌందర్యము కలిగినది. మన దేవుడు సౌందర్యవంతుడైన దేవుడు. ఆయన మనసు సౌందర్యం, ఆయన మాట సౌందర్యం, ఆయన చూపు సౌందర్యం, నడినెత్తి నుంచి అరికాలి వరకు ప్రతి గుణగణం యేసుక్రీస్తు ప్రభువుది సౌందర్యమే. దానికి సాదృశ్యంగా ఈ ప్రత్యక్ష గుడారంలో పైకప్పు మొదటిది నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగిన ఆయన ఔన్నత్యమును తెలియజేస్తూ ఉంటే, ఈ మేక వెంట్రుకలతో చేయబడిన ఈ రెండవ తెర యేసుక్రీస్తు ప్రభు యొక్క అంతర్ సౌందర్యాన్ని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారిగా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొనిన వారిగా మనం కూడా అంతర్ సౌందర్యము కలిగిన వారిగా మనం ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగిన వారిగా. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మనం క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పి మన దేహము దేవాలయం అవగా, మన దేహమే ప్రత్యక్ష గుడారం అవగా, ఈ ప్రత్యక్ష గుడారము మీద ఉన్న ఈ పైకప్పులో, ఈ తెరలలో దేవునికి కలిగిన ఆ మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఆ ఘనత ఇస్తూ ఐక్యత కలిగిన వారమై, మనసు మారిన వారమై, క్రియలు కలిగిన వారమై ఉంటూ ఈ రెండవ తెర ప్రకారం క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగిన వారిగా ఉండాలి. అంతేకాదు పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుందండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియులారా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. జాగ్రత్తగా ఆలకించండి. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందలను పోలి ఉన్నవి. గిలాదు పర్వతాల మీద మేకల మందలు వెళ్తూ ఉంటే, దూరం నుంచి చూస్తూ ఉంటేనంటండి, ఒక కవి అంటారు, ఆ గిలాదు పర్వతాల మీద మేకలు వెళ్తూ ఉంటే సాయం సమయం ముందు ఒక స్త్రీ తలారా స్నానం చేసి ఆ తలను తుడుచుకుంటున్నప్పుడు ఆ కురులు ఎంత అందంగా కనిపిస్తాయో, ఆ గిలాదు పర్వతం మీద వెళుతున్న మేకలు, ఆ మేకల మంద అంత అందంగా కనిపిస్తాయట. ఇక్కడ మేకల వెంట్రుకలు, ఆ నల్లని మేకల వెంట్రుకలు సౌందర్యాన్ని గుర్తు చేస్తున్నాయి. అది గిలాదు పర్వతం మీద వెళ్ళే మేకలైనా, కేదారు వారి గుడారములలో ఉన్న ఆ పై కప్పు అయినా, నల్లనిదైనా సౌందర్యవంతురాలుగా షోలమ్మితి ఏ విధంగా కనపడుతుందో, మనం కూడా దేవుడు మనల్ని చూచినప్పుడు మన హృదయం అందంగా కనపడాలి. ఈ రోజుల్లో ఏమవుతుందనంటే, పై రూపానికి ఇచ్చినంత ప్రాముఖ్యత లోపల హృదయానికి ఇవ్వట్లేదు.
చాలామంది ఏం కోరుకుంటున్నారంటే, దేవుడు ఏం కోరుకుంటాడు? హృదయ సౌందర్యం కావాలి. దేవుడు హృదయం చూస్తారు. హృదయం దేంతో నిండి ఉంది, ఆ నోరు దాంతోనే మాట్లాడుతుంది. ఇవన్నీ దేవుడికి కావాలి. లోకానికి ఏం కావాలి? నీ హృదయం ఎంత చెత్తతో నిండబడి, నీ నోరు ఎంత చెత్తగా ఉన్నా, పైకి మాత్రం అందంగా టిప్ టాప్గా తయారైతే చాలు. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు అందానికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే అది పరిపాటి, ఓకే వదిలేసాను. మగవాళ్ళు కూడా మొదలుపెట్టేశారు. ఆ విషయాన్ని గమనించిన కంపెనీ వాళ్ళు ఇదివరకు ఆడవాళ్ళకి ఫెయిర్ అండ్ లవ్లీ అని ఒకటి కనిపెట్టారు. ఎప్పుడైతే మగవారు కూడా ఇక సౌందర్యం వైపు చూస్తున్నారో, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని, వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదండి. రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ దేవుడు చూసేది మాత్రం నీ అంతర్ సౌందర్యమే. నీ బాహ్య సౌందర్యం నీ వయసు పెరుగుతున్న కొద్దీ ఫేడ్ అవుట్ అయిపోతుంది. నువ్వు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 32 సంవత్సరాల వయసులో ఉండలేం. 32 సంవత్సరాల వయసులో ఉన్నట్టు 45 సంవత్సరాల వయసులో ఉండలేం. 45 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ 60 దాటిన తర్వాత ఇక శరీరం ముడతలు పడిపోయి వేరే మీనింగ్ వచ్చేస్తుంది, వేరే అర్థం పెట్టేస్తారు, మా అమ్మ తాత అని. కానీ అంతర్ సౌందర్యము రోజు రోజుకు పెరగటమే తప్ప తరిగే ప్రసక్తి అంటూ లేదు. కాబట్టి మనం అంతర్ సౌందర్యానికి విలువ ఇచ్చిన వారిగా ఉండాలి. ఎందుకు అనంటే మన రాజు మన సౌందర్యమును కోరుకొనినవాడు. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 11వ వచనం చూస్తే, నీ రాజు నీ సౌందర్యమును కోరుకున్నాడు. మన రాజు మన అంతర్ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అందంగా ఉంటే పరలోకం వెళ్తారనేది ఎక్కడా లేదు. అంతర్ సౌందర్యం కలిగితే పరలోకం వెళ్తాం. కీర్తన 45:11 ప్రకారం నీ రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు నీ అంతర్ సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఇంకొకటి మనందరికీ బాగా తెలిసిన మాట, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూస్తే, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నువ్వు ఎంత అందంగా తయారైనా సూపర్ డోపర్ అంటారు, పక్కెళ్ళిన తర్వాత ఏదో కామెంట్ ఇస్తారు. నీ అందం ఉన్నంత వరకు నిన్ను పైకి ఊరేగిస్తారు, అందం తగ్గిన తర్వాత నిన్ను కనీసం పట్టించుకోరు. ఎంతమంది సినిమా యాక్టర్ల సంగతి మనం వినట్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు అన్నం లేక మూలన కూర్చుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ దిక్కులేని పరిస్థితుల్లో మృతి పొందింది. అందం అక్కడికి రాదు, ఆత్మీయ సౌందర్యం అక్కడికి వస్తుంది. మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేసిన 3వ చిత్రాన్ని చూస్తే, అక్కడ ఒక రాణి గారు ఉన్నారు. ఆవిడ పేరు ఎలిజబెత్ బెతోరా, హంగేరీ రాణి గారు. ఆవిడ ఎలిజబెత్, హంగేరీ రాణి. ఆవిడకి అందం అంటే చాలా 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 భయంకరమైన కాంక్ష. అందంగా కనపడాలి. రాణి అంటేనే అందరూ పొగుడుతారు, అది జాలలేదు ఆవిడకి, అందంగా కనపడాలి. అయితే ఆ హంగేరీ దేశంలో ఎవరో ఒకరు చిన్న ఒక సలహా ఇచ్చారట, అమ్మ రాణమ్మ గారు మీరు అందంగా కనపడాలనుకుంటున్నారు, బాగానే ఉంది, మీకు అందం పెరగాలి అని అంటే మనిషి రక్తంతో స్నానం చేస్తే మీ అందం రెండింతలు అయిపోద్దండి. అసలు ఎలా ఉంటారనుకుంటున్నారండి రాణమ్మ గారు అనేసరికి, రాణిగారు తలుచుకుంటే ఇక దెబ్బలకు పొదువే ఉందండి. 600 మందిని ఆవిడ చంపేసి ఆ 600 మంది రక్తంతో రోజు స్నానం చేయటం అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రతిరోజు రక్తంతో స్నానం చేసిన రాణి. ఆ రాణి ఆవిడని ఏమంటారో మీరే అనండి. ఒక మనిషిలో 6.5 లీటర్ల రక్తం ఉంటుంది. మంచి ఆరోగ్యమైన వ్యక్తిని చంపేసి ఆ రక్తం చుక్క కూడా పోకుండా ఆవిడ బకెట్లోకి తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో బకెట్ పట్టడానికి 6.5 లీటర్ల ఆ రక్తంలో రోజు స్నానం చేసేది. నిశ్చయంగా ఆ అందం నరకానికి తీసుకెళ్ళింది ఆవిడని, అనుమానమే లేదు. ఇంకా తీర్పు తీరుస్తున్నాను అనుకోవద్దు, ఆ మాత్రం వివేచించవచ్చు. అదే అంతర్ సౌందర్యానికి అంత కష్టపడి ఉంటే నిశ్చయంగా పరలోకం ఉండేది. దేవుని యందు ప్రియమైన వర్లారా, ఈ 2వ తెర మేక వెంట్రుకల తెర. ఆ కేదారు గుడారములు ఎంత అందంగా కనపడుతున్నాయో, గిలాదు మీ పర్వతము మీదకు వెళుతున్న ఆ మేకలు దూరం నుంచి చూస్తే ఎంత సౌందర్యంగా కనపడుతున్నాయో, దేవుడు నిన్ను చూచినప్పుడు నీ ఆత్మ సౌందర్యం, నీ హృదయం దేవుడికి అంత అందంగా కనపడాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా
కలిగి ఉండండి. మొదటిది ఐక్యత గురించి, లోపల మార్పు గురించి, యేసుక్రీస్తు ఔన్నత్యం గురించి ఆ తెర నేర్పిస్తే, రెండవ తెర ఈ మేక వెంట్రుకల తెర అంతర్ సౌందర్యం గురించి నాతో సంభాషిస్తూ ఉంది. ఒకవేళ ఇంతవరకు నీకు అంతర్ సౌందర్యం అనేది లేదేమో, రోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం పాస్టర్ గారు, గృహకూడికలోకి అటెండ్ అయిపోతున్నాం, పాటలు పాడుతున్నాం, నేను ఒక క్వైర్ మెంబర్ని, నేను చిన్న పాస్టర్ గారు, నేను పెద్ద పాస్టర్ గారిని, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ నీకు అంతర్ సౌందర్యం లేకపోతే నువ్వు ప్రత్యక్ష గుడారం మీద కప్పబడవు, పరలోకంలో చేర్చబడవు. ఇందులో అనుమానం లేదు. ఒకవేళ ఇంతవరకు ఏమైనా అయిందా, ఇక నుంచి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అంతర్ సౌందర్యాన్ని పెంచుకుందాం. ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తండ్రి, నా అంతర్ సౌందర్యాన్ని పెంచు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా చెప్పు ప్రభా. దేవుని దగ్గర ప్రాధేయపడదాం. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తారు. మూడవ తెరలోనికి వెళ్దాం. మూడవ తెర పొట్టేళ్ల చర్మముతో చేయబడిన తెర, దానికి ఎర్రని రంగు అనేది అద్దాలి. నిర్గమకాండము 26వ అధ్యాయము 14వ వచనంలోనే ఈ మూడవ తెర గురించి 4వ తెర గురించి కూడా ఉంటుందండి. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎర్రని రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఈ రెండు తెరల గురించి ఒకటే వచనంలో దేవుడు చెప్పారు, కానీ మనం సవివరముగా దీని గురించి మనం విందాం. పొట్టేళ్ల తోళ్ళు మొదటి మాటలోనే మనం మాట్లాడుకున్నాం. పొట్టేళ్ళు అని అంటే చిన్నపిల్లలు కాదు, గొర్రె పిల్లలు చిన్నవి కాదు, వయసు వచ్చినవి, మంచి యుక్త వయసులో ఉన్న ఆ పొట్టేళ్ల తోళ్లను తీసి ఆ తోళ్ళన్నిటినీ రక్తవర్ణము లేకపోతే ఎరుపు రంగు అద్ది దానిని ఆ తెర మీద వేయాలి. దాని కొలతలు కూడా ఇంచుమించుగా మన రెండవ తెరను ముంచినట్టుగానే 11 అడుగులు ఉండాలి. 11 మూరల పొడవు, తర్వాత 4 మూరల వెడల్పు, 11 అడుగులు పొడవు, 30 మూరల పొడవు, 11 అడుగులు పొడవు అనుకోండి, అది కలిగి ఉండాలి. అయితే ఈ రెండవ తెర ఎంతవరకైతే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని కప్పుతుందో దానికి సమానంగానే ఈ పొట్టేళ్ల తెర, పొట్టేళ్ల చర్మపు తెర దానికి ఈక్వల్గా సమంగా ఉండాలి. ఈ పొట్టేళ్ల తెర, ఈ చర్మంతో మన స్త్రీలు బాగా, మీకు అందరికీ బాగా అర్థం అవ్వాలి అంటే, పొట్టేళ్ల చర్మం అంటే రకరకాల జంతువుల చర్మాలతో చేయబడిన హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయబడతాయి. అందులో ఒకటి పొట్టేళ్ల చర్మంతో కూడా చేయబడి ఉంటాయి. ఒంటి చర్మంతో రకరకాల కొన్ని విలువైన చర్మాలతో చేయబడి కాస్ట్లీయెస్ట్గా ఉంటాయి, అది వేరే సంగతి. అయితే ఎరుపు రంగు వేసి, ఈ పొట్టేళ్ల చర్మానికి ఎరుపు రంగు వేసి మూడవ తెరగా దానిని కప్పాలి. మీరు 4వ చిత్రాన్ని చూసినట్లయితే, వాట్సాప్ గ్రూప్లో 4వ చిత్రాన్ని చూస్తే, ఆత్మ సంబంధమైన భాషలో ఈ 3వ చర్మాన్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే, త్యాగానికి, శ్రమకు సాదృశ్యం. మొదటిది లోపల మారు మనసు పొందడానికి, ఐక్యతకు సాదృశ్యమైతే, రెండవ తెర అంతర్ సౌందర్యానికి సాదృశ్యమైతే, మూడవ తెర త్యాగానికి, తరువాత శ్రమకు సాదృశ్యం. మనందరికీ బాగా తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక పొట్టేళ్ళు అనేది కనపడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ఆ సందర్భం అంతా చూసుకుంటే, 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశారు. అబ్రామా, నీకు నేను పిల్లల్ని ఇస్తాను, నీకు ఆకాశ నక్షత్రాలంత పిల్లలు, సముద్ర ఇసుక అంత పిల్లలు నీకు ఇస్తాను అన్న తరువాత 100వ సంవత్సరంలో ఆయన విశ్వాసమును బట్టి ఇస్సాకు గారిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇస్సాకు ఏకైక కొడుకు కదండి, సర్వసాధారణంగా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ, అబ్రామా అనగానే, ఏంటి ప్రభువా చెప్పు నాయనా, నువ్వు గొప్ప దేవుడు కదా అని మంచం మీద నుంచి కింద భూమి మీద పడిపోయి సాష్టాంగ పడిపోయి, దేవా చెప్పు ప్రభు అంటే,
దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రేమించుచున్న నీ కొడుకుని తీసుకొచ్చి నాకు దహన బలి. అదే మనమైతే ఏం చేస్తామంటే, పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, లేకపోతే ఇంకోళ్ళకి ఫోన్ చేస్తాం, ఏదో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి, దేవుడు లేక పుట్టిన కొడుకుని, ఆయన ఇచ్చిన కొడుకుని ఆయన తీసేసేయమంటాడా, బలిచ్చేయమంటాడా, దహన బలి ఇచ్చేయమంటాడా? దహన బలి అంటే ఏంటి? చంపేసి ఆ నిప్పుల మీద కట్ల మీద కాల్చేయాలి. కన్న తండ్రి లేక పుట్టాడు, 100వ సంవత్సరాన్ని పుట్టాడు. ఈ కల వచ్చి దహన బలి అడిగినప్పటికీ దరిదాపుల్లో అబ్రహాం గారి వయసు 125 నుంచి 140 మధ్యన ఉండొచ్చు. అంటే యుక్త వయసులో ఇస్సాక్ గారు ఉన్నప్పుడు ఎదిగొచ్చిన కొడుకుని తీసుకొచ్చి దహన బలి ఇచ్చేయమంటాడా? ఇది దేవుడిచ్చిన కల కాదు. దెయ్యం గల పాస్టర్ గారు నాకు ఇంటి చుట్టూ వచ్చి కొబ్బరి నూనె ప్రోక్షించండి, ఏదో రకరకాల తంటలు పెడతాం. కానీ అబ్రహాం అలాగేం చేయలేదండి. దేవుని స్వరం అబ్రహాముకు బాగా తెలుసు. దేవా, ఇది నువ్వు మాట్లాడిన మాటే, నేను నమ్ముతున్నాను, ఇచ్చేస్తాను ప్రభా. ఎందుకంటే పిల్లలు పుట్టకూడని పరిస్థితులలో నువ్వు నా కొడుకునిచ్చావు. నా భార్య గర్భం ఉడిగిపోయినప్పుడు నువ్వు నాకు బిడ్డనిచ్చావు. నువ్వు తప్పకుండా ఇస్తానన్నావు, మాట తప్పని దేవుడవు, మార్పు లేని దేవుడవు, ఇచ్చేస్తావు. నువ్వు ఇవ్వమన్నావు కదా ప్రభా, నీ మీద విశ్వాసంతో నేను కూడా ఇచ్చేస్తానయ్యా. దహన బలి ఇచ్చేసిన తరువాత నువ్వు ఆ బూడిదలో నుండి కూడా నాకు బిడ్డనివ్వగలిగిన గొప్ప దేవుడివయ్యా. స్తోత్రం అండి. ఎంత గొప్ప విశ్వాసం అండి. మన విశ్వాసానికి అబ్రహాం విశ్వాసానికి చూడండి ఎంత తేడా. మనం దేవుని స్వరమే గుర్తుపట్టలేం, ఆ సెన్స్ చేయలేం అసలు. ఇది దేవుని స్వరమో దెయ్యం స్వరమో కనుక్కోవడానికి రకరకాల ప్రవచనాలు కావాలి, రకరకాల పెద్ద పెద్ద పాస్టలు కావాలి. వాళ్ళు చెప్పిన తర్వాత కానీ ఓహో అనుకుంటాం. అబ్రహాం గదేం లేదు, ఇది దేవుని స్వరమే. దేవుడే అడుగుతున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు, ఇచ్చేస్తాను. ఆఖరికి నాకు బిడ్డ కావాలని అంటే, ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను, సముద్ర రేణువుల్లా చేస్తానన్న దేవుడు ఆ బూడిదలో నుండి కూడా నాకు బిడ్డనివ్వగలిగిన సమర్థుడు. అందుకనే అక్కడున్న పని వాళ్ళకి చెప్తాడు, మేము వెళ్ళి పైకి వెళ్ళి మొక్కి ఆరాధించి మేము తిరిగి వస్తాను అని చెప్పలా, వస్తాం. యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే, తిరిగి వస్తాం. ఏ విధంగా? ఒకవేళ బిడ్డని కాల్చేసి దహన బలిచ్చినా బూడిదలో నుంచి మళ్ళీ ఇంకో బిడ్డనిస్తాడు, ఆ బిడ్డను తీసుకుని వస్తానన్న విశ్వాసం అబ్రహాంది. సరే, వాళ్ళు వెళ్తున్నప్పుడు కొడుకు అడిగాడు, ఇస్సాక్ గారు, పెద్ద వయసు వచ్చేసింది కదండి. ఇస్సాక్ గారు అడిగాడు, ఏమని? డాడీ నిప్పు ఉంది, కట్లున్నాయి, బలిపశువు ఎక్కడా? దేవుడు చూసుకుంటాడు నాన్న. మారు మాట్లాడలేదు. ఎందుకు అని అంటే, ఇస్సాకు తండ్రి జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ జీవితాన్ని గమనిస్తారు. టీచర్లు స్కూల్లో టీచర్లు, కానీ ఇంట్లో టీచర్లు మొదటి గురువులు తల్లిదండ్రులే. నువ్వు దేవునికి ఎలా రెస్పాండ్ అవుతున్నావో నీ పిల్లలు కూడా అలాగే రెస్పాండ్ అవుతారు. మనం ఎలా చప్పట్లు కొడుతున్నామో ఎగరేసి చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, పిల్లలు కూడా అలా ఎగరేసే కొడతారు. మన దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇస్సాకు తండ్రిని గమనిస్తున్నాడు, తండ్రి దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు కదా, ఈయన తన తండ్రి మాటకు విధేయత చూపిస్తున్నాడు. సరే, పైకి వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు, బలిపీఠం అమర్చేశాడు, కట్టెలు అమర్చేశారు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి దాని మీద పెట్టి కత్తితో పొడిచేస్తాడు. ఇంకెందుకంటే పొడిచి కాల్ చేయాలి. దేవుని స్వరం వినపడింది, అబ్రామా ఏంటైనా ఇస్సాకు మీద చెయ్యొద్దు. మరి దహన బలి ఎలా ప్రభువా? చూడు, పొట్టేలు, ఆ పొట్టేలును తీసుకొచ్చి దహన బలిచ్చి, ఆ దహన బలిలో పొట్టేలు కాలిపోతున్నప్పుడు అండి ఒక విషయం గమనించండి. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. అబ్రహాం విశ్వాసంలో కాస్తంత అనుభవజ్ఞం కలిగిన వాడు. ఇస్సాకు పరిస్థితి ఎలా ఉండుంటుంది అంటారు? దేవుడు కృప చూపించాడు, నాకు బదులుగా ఆ గొర్రె అక్కడ కాలిపోతుంది, ఆ పొట్టేలు అక్కడ కాలిపోతుంది. ఒకవేళ దేవుడు నాకు బదులు ఇవ్వకపోతే నేను అక్కడ కాలిపోవాలి కదా. కళ్ళంటే నీళ్లు తిరిగిపోయి ఉంటాయండి. నా ఊహా చిత్రం. మనిషి అంతా నలిగిపోయి ఉంటాడు. బహుశా సిలువలో చేసింది అదే కదా, నీకోసం నా కోసమే. యేసుక్రీస్తు ప్రభు
సిలువలో మరణించారు. నిన్ను నన్ను ఆ పాపం నుండి, ఆ శిక్ష నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఆ సిలువలో మరణించారు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు ఎంతవరకు ఆ దేవునికి నువ్వు విలువిస్తున్నావు. అందుకే యోహాన్ గారు అంటారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్నా దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయన నమ్ముదామండి. ఈ పొట్టేళ్ల యొక్క చర్మపు తెర ఆయన మన కొరకు చేసిన త్యాగానికి, మన కొరకు పడిన శ్రమకు అది సాదృశ్యంగా ఉంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభు కుమారుణ్ణి, కుమార్తెని చెప్పుకుని ఏమైనా త్యాగం చేస్తున్నావా? రెండవ తెర క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి. ఆయన త్యాగమూర్తి, ప్రేమిస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు నశించున్న ఆత్మల కొరకు. నువ్వెంతవరకు శ్రమ పడుతున్నావు? వాట్సాప్లో పెట్టిన 5వ చిత్రాన్ని కనుక మీరు చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ గారు కనపడతారు ఇక్కడ. ఆయన ఒక డాక్టర్ ఇంగ్లాండ్లో. మనకి ఇక్కడ భారతదేశంలో పన్ను పీకించుకోవాలంటే 1000 రూపాయలు అయ్యే, 1500 అయ్యాయి. ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ పన్ను పీకించుకోవాలంటే ఇంచుమించు 50-60 వేలు అవుతుంది. ఆ పన్ను పీకించుకోవడం ఎందుకు, తలకాయ నొప్పి అని చెప్పేసి మనమే పీకేసుకుంటాం, కటింగ్ బ్లేడ్ పెట్టి పన్ను. అంత కాస్ట్లీ వైద్యం, అంత విలువ డాక్టర్లకు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఆయన డాక్టర్ గారు. ఈయన దేవుని పిలుపు బట్టి ఆఫ్రికా దేశం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. తన భార్యకి అనారోగ్యం వచ్చి కొన్ని కారణాల వల్ల ఇంటికి పంపించేశాడు, ఇంగ్లాండ్ పంపించేశాడు. ఈయన ఆఫ్రికాలో ఉండిపోయాడు. ఇప్పుడంటే వాట్సాప్ లైవ్లు, ఫేస్బుక్లు, రకరకాల పరిస్థితులు వచ్చినాయి. గంటకోసారి, నిమిషానికి ఒకసారి కూడా చూసుకోవచ్చు. అప్పుడు అవి లేవు. ఆ రోజులు ఎలా ఉండేదంటే ఉత్తరం రాస్తే అది ఉత్తరం చేరిందన్న గ్యారంటీ కూడా ఉండేది కాదు. ఒకవేళ మనం ఉత్తరం రాసింటే మనం వెళ్ళిన తర్వాత మనమే ఉత్తరం తీసుకోవాలి. ఆ పరిస్థితులు ఉండేవి. కొన్ని సంవత్సరాల తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ తన భార్యను చూద్దామని ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు, తలుపు కొట్టాడు. తలుపు కొడితే భార్య వచ్చి, ఎవరు మీరు, ఎవరు కావాలి మీకు అని అడిగింది. ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య తలుపు తీసి, ఎవరు మీరు, ఎవరికి కావాలి, ఏం కావాలి మీకు, ఏంటి ఈ టైంలో వచ్చారంటే ఎలా ఉంటుంది నాకు? నిశ్చేష్టుడు అయిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. తన భార్య గుర్తుపట్టలేనంతగా అతను మారిపోయాడు. దేని కొరకంటే యేసు ప్రభు కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు. ఒక చెయ్యి పోయింది, ఏమండి, సన్నబడిపోయారు, శరీర సౌష్ఠం పోయింది, తల పోయింది, బలహీనుడైపోయాడు. రకరకాల పరిస్థితులలో ఇంటికి వెళ్తే డేవిడ్ లివింగ్స్టన్ని చూస్తేనే అతని త్యాగం ఏంటో అర్థమైపోద్ది. ఆ తర్వాత తను ఎవరో వివరించుకుంటే తన భార్య ఇంటికి రానిచ్చింది, లోపలికి రానిచ్చింది. మనం జాగ్రత్తగా మన బట్టలు నలగకూడదు. జాగ్రత్తగా అలా వెళ్ళి అలా 2 చప్పట్లు కొట్టి వేయాల్సిన కానుక ఏదో ఎంతో కొంత వేసేసి అందరికీ జాగ్రత్తగా బయట చెప్పి మళ్ళీ కారు ఎక్కి ఇంటికి వచ్చి ఇస్త్రీ బట్టలు నలగకుండా. ఇది మన పరిస్థితి. ఏం త్యాగం చేస్తున్నాం యేసుక్రీస్తు కొరకు? ఏం పోగొట్టుకుంటున్నాం? ఆరాధన అంటే అబ్రహాం చేసింది ఆరాధన అండి. త్యాగం చేసేసాడంతే కొడుకుని. అది ఆరాధన, అది దేవుడు మెరిసిపోయి ఆరాధన. మన ఆరాధన అంటే పాటలు పాడేసేసి, చప్పట్లు కొట్టేసేసి ఇది కాదు. నువ్వు దేవుని కొరకు ఒకటి త్యాగం చేసి, దేవా నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని అంటే అదొక లెక్క. సాంబ్రాణి కాలిపోతుంది, గంధం అరిగిపోతుంది, కొవ్వొత్తి కరిగిపోతుంది. ఈ మూడిట్లో ఏదైనా మన దగ్గర ఉందా? కాలిపోయే అనుభవం కానీ, కరిగిపోయే అనుభవం కానీ, నలిగిపోయే అనుభవం కానీ యేసయ్య కోసం.
నీ శ్రమల కోసం నువ్వు కరిగిపోతావు, నలిగిపోతావు, అరిగిపోతావు, ఏమైనా అయిపోతావు. కానీ యేసయ్య కోసం కాలిపోతున్న అనుభవం ఉందా? ఈ మూడవ తెర కింద నుంచి చూస్తూ ఉంటే మూడవ తెర పొట్టేళ్ల యొక్క చర్మం నువ్వు చేస్తున్న త్యాగం కోసం మాట్లాడుతుంది. యేసయ్య త్యాగం కోసం మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు అనుభవం లేకపోతే మన టార్గెట్ పరలోకం చేరాలని అంటే ఈ అనుభవాలన్నీ ఉండాలి. ఐక్యత ఉండాలి, లోపల మారు మనసు ఉండాలి, రూపాంతర అనుభవం ఉండాలి, యేసయ్య ఔన్నత్యం మనలో కనపడాలి. రెండవ తెర మన అంతర్ సౌందర్యం కలిగి ఉండాలి. మూడవ తెర త్యాగం ఉండాలి, శ్రమ కలగడం ఉండాలి. నాలుగవ తెర గురించి మాట్లాడుకుందాం. సముద్ర వత్సల తోళ్ళు. సముద్ర వత్సల తోళ్ళు మీకు వాట్సాప్లో పెట్టిన 6వ చిత్రంలో ఆ సముద్ర వత్సలము ఎలా ఉంటుంది అనేది. ఇది చాలామంది ఏమనుకున్నారంటే రకరకాల ఆలోచనలు, ఇంగ్లీష్ బైబిల్స్ తెస్తూ ఉంటే ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క జంతువు పేరు పెట్టున్నారు. కానివ్వండి, న్యూ స్టాండర్డ్ వెర్షన్, రివైజ్డ్ వెర్షన్లో మాత్రం మనం చూసుకుంటుంది. ఆ సముద్ర వత్సలం ఏదో రకరకాల జీవులు కాదు, ఏం కాదు. దాని ఫోటో మీకు పెట్టున్నాను, అది ఒకసారి చూడండి. గుడారం మీద కూడా అది ఓదార బ్రౌన్ కలర్లో కొద్దిగా ముదురు రంగులో ఉంటుంది ఆ చర్మం. దూరం నుంచి చూసి 6వ చిత్రాన్ని చూస్తే చాలా ముదురుగా కనపడుతుంది. 7వ చిత్రాన్ని చూస్తే ఆ సముద్రంలో ఉన్న ఆ జంతువు కనపడుతుంది. దాని పేరు సీ కౌ. దాన్ని ఈ శాస్త్రీయ నామంలో డుగోంగ్ అంటారు, సీ కౌ. ఆ చర్మం చాలా నునుపుగా ఉంటుంది, కానీ చాలా కాలం మనుతుంది. ఎలాంటి వాతావరణానికైనా ఆ చర్మం తట్టుకుంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సీకవు గురించి చెప్తారు, బాగా వేడి నీళ్ళలో తీసుకెళ్ళి సీకవును వదిలేసిన సంతోషంగా ఎత్తకొడుతుందట బాగా. ఎందుకనంటే ఇశ్రాయేలీల అరణ్యయాత్ర అంతా ఎడారిలో. ఇప్పుడు మన పరిస్థితులను బట్టి చూస్తే అక్కడ 55-61 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందేమో. ఆ టెంపరేచర్లో కూడా పాడవ్వని తెర ఉండాలి పైన. అందుకని ఈ సముద్ర సీ కౌ యొక్క ఆ చర్మపు ఆ తోలు ఎంత వేడిమికైనా తట్టుకుంటుంది. అందుకని దేవుని యొక్క ప్రణాళిక కదండి ఇది, మనుషుల డిజైన్ కాదు కదా. పైన నీలి దోమ్ర రక్తవర్ణం కలిగి ఉండాలి, మేక వెంట్రుకల తెర ఉండాలి. మూడవది గొర్రెల యొక్క పొట్టేళ్ల యొక్క చర్మము ఎర్ర రంగేసి ఉండాలి. నాలుగవది సముద్ర వత్సల తోలు, లేకపోతే సముద్ర వత్సల యొక్క తోలు కలిగిన తెర ఉండాలి. ఎందుకు అనంటే అది ఎలాంటి పరిస్థితిలోనైనా అది స్థిరంగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది. దానికోసం ఈ తెర పైనుండి చూస్తే కనపడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువుకి ఏ విధంగా సాదృశ్యం అని అంటే, యేసుక్రీస్తు ప్రభు స్థిరం కలిగినవాడు. యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు. ఆయన ఎంత స్థిరుడంటే నేను ఆశీర్వదించాలి అని అనుకుంటే నేను ఆశీర్వదిస్తాడంతే. 10 మంది వచ్చి ఆ రకరకాల మాటలు చెప్పినంత మాత్రాన్న రకరకాల మాటలు చెప్పిన అది ఏముండడు. మీరు అవకాశం ఉంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ఒకసారి మీరు చూసుకుంటే, మీరు ప్రభువులో స్థిరులుగా ఉండాలి. ఈ పైన సముద్ర వత్సముల ఆ చర్మపు తెర ఏం తెలియజేస్తుందంటే మీరు స్థిరంగా ఉండాలి. పగలొక మాట, రాత్రికి ఒక మాట, పొద్దున్న లేచిన ఒక మాట, గంటకో మాట మాట్లాడకూడదు. దాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అటువైపు ఏమంటారంటే నాలిక మడత మాటలు అంటారు. అలా మాట్లాడకూడదు. క్రైస్తవుడు అన్నవాడు ఒక మాట చెప్తే ఉండాలా, అది తప్పు రైట్ తర్వాత సంగతి. స్థిరంగా ఉండాలా, ఎక్కువ కాలం మన్నేటట్టుగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు స్థిరుడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకున్న నిత్యుడగు తండ్రి. ఆయనకు సాదృశ్యంగా ఈ సముద్ర వత్సలముల తెర సీ కౌ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మొత్తం ఈ ప్రత్యక్ష గుడారపు తెరలలో 4 తెరలు.
పైనుండి చూసుకుంటూ వస్తే సీకౌ సముద్ర వత్సర తెర, రెండవది పొట్టేళ్ల చర్మపు తెర, ఎర్రని రంగు అద్దబడిన పొట్టేళ్ల చర్మపు తెర, మూడవది మేక వెంట్రుకల తెర, మేక వెంట్రుకల తెర, అది నల్లని మేకలు గిలాదు పర్వతం మీద ఎక్కుతున్న అందం కలిగిన మేకలు, నాలుగవది నీలి ధూమ్ర రక్తవర్ణములు కలిగిన తెర. దయచేసి తెరలను ధ్యానిద్దాం, మరొక్కసారి విందాం. దేవుడు ఎంత ప్రణాళిక కలిగిన వాడు. ఎక్కడో సీనాయి పర్వతం మీద దేవుడు ఆ తెరల గురించి మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభువులో ఆ తెర యొక్క లక్షణాలు కనబడితే వాటిని పోలి నీవు నేను నడవవలసిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఈ వాక్యం మీద మనసు పెడదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. అట్టి రీతిగా దేవుడు మన బ్రతుకులలో కార్యములు జరిగించునుగాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక. ఆమెన్.